రాజమహేంద్రవరం మాజీ ఎంపీ మార్గాని భరత్రామ్ను ఉద్దేశించి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతున్న మాటలు చాలా అభ్యంతరకరంగా ఉన్నాయని వైసీపీ రాష్ట్ర కార్యదర్శి మాజీ కార్పొరేటర్ నూజివీడు నియోజకవర్గ పరిశీలకుడు వాసంశెట్టి గంగాధర్రావు అన్నారు. మాజీ ఎంపీని ఏకవచనంతో సంబోధిస్తూ వ్యక్తం చేస్తున్న హావభావాలు చాలా ఇబ్బంది కలిగిస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. నగరంలో ఎటువంటి రాజకీయ వాతావరణం ఎప్పుడు చూడలేదని, ఇది సరైన పద్ధతి కూడా కాదని పేర్కొన్నారు. తక్షణం అక్కడ సమస్యను పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సమావేశంలో వైసీపీ నాయకులు సప్ప ఆదినారాయణ, నల్లమిల్లి సత్యనారాయణ రెడ్డి, బిల్డర్ చిన్న, రొక్కం త్రినాథ్, రేగుల నాని, దాది గౌరీశంకర్, రొక్కం వంశీ ఉన్నారు. వైఎస్ఆర్సీపీ కార్యదర్శిగా నియమించినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని 2 రోజుల క్రితమే ఆయన కలుసుకోవడం జరిగింది. దీంట్లోనే నన్ను నూజివీడు నియోజకవర్గానికి పరిశీలకుడిగా కూడా నియమించడం జరిగింది. అందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఆయన్ని కలవడం జరిగింది. ఆ నేపథ్యంలో మన రాజమండ్రి పార్లమెంట్ సభ్యులు మార్గాని భరత్రామ్ గారిని కలిసి వెళ్ళినటువంటి సందర్భం ఆయనే తీసుకురావడం జరిగింది. ఆయన పరిచయం చేయటం అంటే ఆల్మోస్ట్ చెప్పగానే అన్న బాగున్నారని అడగడం ఇవన్నీ జరిగింది. ఓకే, ఇక్కడ మొన్న జరిగినటువంటి కల్తీ పాలు ఘటనలో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా అక్కడ తీసుకెళ్ళడం జరిగింది. వాళ్ళు కూడా ఆయనతో చెప్పడం జరిగింది. ప్రభుత్వం చేసినటువంటి తీరుని ఆయన కూడా గర్హిస్తూ మరి చెప్పడం జరిగింది. ముఖ్యంగా వాళ్ళ ప్రెస్ మీట్ పెట్టడానికి గల ప్రధాన కారణం ఆయనకి అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి, అలాగే మార్గాని భరత్రామ్ గారికి నన్ను నియమించినందుకు, అలాగే నాకు నూజివీడు నియోజకవర్గానికి పరిశీలనగా వేసినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇవాళ ఒకటి 2 అంశాలు ఉన్నాయి. ప్రస్తుత అంశం రాజమండ్రి శాసనసభ్యులు ఆదిరెడ్డి శ్రీనివాస్ గారు, అయ్యా ఎమ్మెల్యే గారు మార్గాని భరత్రామ్ గారిని పట్టుకుని మీరు ఆ సంబోధన బాగోలేదు. ఫస్ట్ గౌరవ శాసనసభ్యుడి హోదాలో ఉండి సిగ్గు లేదా అని అడగటం, ఇంకా మరీ దారుణంగా చెప్పాల్సి వస్తే ఆ మాత్రం బుద్ధి లేదా, ఈ పదప్రయోగం రాజమండ్రికి మంచిది కాదని కూడా మీతో చెప్పడం కూడా జరిగింది. కానీ ప్రస్తుతం మీరు మరీ అదే విషయాన్ని మళ్ళీ మాట్లాడుతూ, ఎవరో అమర్నాథ్ కురవాడు చనిపోయాడని గత 3 సంవత్సరాల క్రితం అది వైఎస్ఆర్సీపీ వాళ్ళే చేశారండి. ప్రతిదీ వైఎస్ఆర్సీపీ వాళ్ళకి ఆపాదిస్తూ ప్రతిదీ. మరి ఆ రోజున జరిగిన వెంటనే ఎవరైతే ముద్దాయిలు ఉన్నారో ఆ ముద్దాయిలను అరెస్ట్ చేయడం జరిగింది. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆ కుటుంబానికి 10 లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది ఎక్స్గ్రేషియల్గా. ఇవన్నీ చేస్తూ ఉన్నటువంటి సందర్భం ఇవాళ ఈ కల్తీ పాల ఘటనలో ఇంకా ఆయన ఇంకా చాలా మాట్లాడారు ఎమ్మెల్యే గారు. కల్తీ పాల ఘటనలో మరి ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు మరి ఎందుకు రాలేదండి, ఎందుకు పరామర్శించలేదు? అలాగే గతంలో జరిగినటువంటి ఇన్సిడెంట్స్ అన్నిటిని కూడా చూసుకుంటే మరి ఇవన్నీ కూడా అంత మీరు మాట్లాడే తీరి కానీ వ్యవహారం కానీ అస్సలు బాగోలేదు. ఈ పద్ధతి మార్చుకోమని ఎన్నిసార్లు చెప్పినా కూడా మీరు మార్చుకోవటం లేదు. ఎనీహౌ ఏమైనప్పటికీ కూడా రాజమండ్రి రాజకీయ పరిస్థితిని ఇవాళ మీరు ఎంతగా ఇచ్చేస్తున్నారంటే దానికి చాలా దారుణంగా మీరు మాట్లాడే తీరి వ్యవహారం బాగోలేదని చెప్పి చాలా స్పష్టంగా మేము చెప్తున్నాం. నిన్న మొన్న జరిగినటువంటి ఘటనలో కూడా ఆయన వారి ఇంటికి ఒక 50 మంది పోలీసులు వచ్చేసారని, ఆ పోలీసులు వచ్చి ఇంటి మీదకి వచ్చి ఇంటి లోపలికి వచ్చి మా 12 ఏళ్ల అబ్బాయిని మరి దారుణంగా భయపెట్టారని మరి చెప్పడం జరిగింది. అదే దీంట్లో మాట్లాడుతూ మరి మీ ఇంటికి వచ్చేసి పోలీసు వాళ్ళు వచ్చేసారని మరి అంత ఇదిగా మరి మాట్లాడుతున్నావు, ఏడ్ చేస్తున్నావు అని చెప్పి మాట్లాడటం ఎంతవరకు సమంజసం? అసలు ఈ కేసుకి ఆ కేసుకి ఏ సంబంధం ఉంది?
ఆ రోజున జరిగినటువంటి ఘటన 50 మంది పోలీసులు వచ్చినటువంటి ఘటన ఏమిటి అంటే ఆ రోజు మీ ఆర్థిక లావాదేవీలకు సంబంధించినటువంటి కేసు. ఆ కేసు మీద మీ ఇంటికి రావటం, ఇంట్లో వాళ్ళని అడగటం, మీరు లేకపోతే ఆ పిల్లవాడిని అడగటం జరిగింది తప్ప ఆ పిల్లవాడిని ఏమి భయభ్రాంతులు చేసేటువంటి పరిస్థితి అయితే చేయలే. ఈ వ్యవహారాన్ని ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఆయన మీద నిన్న కాక మొన్న రాష్ట్రం అంతా కూడా 175 నియోజకవర్గాల్లో ఏదైతే వెన్నుపోటుకి 2 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ర్యాలీ నిర్వహిస్తున్నారో ఒకే ఒక్క నియోజకవర్గం కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది, అది ఓకే. కానీ ఇక్కడ రాజమండ్రిలో ఏ పరిస్థితులు ఉన్నాయని ఇవాళ రాజమండ్రిలో ఉన్నటువంటి మొత్తం 4 డిఎస్పీలని 4 సిఐల్ని కోటకమ్మ దగ్గర పంపించేసి రాగానే మార్గాన్ని భరతరామ్ గారి మీద పడి రక్కేయటం ఎంతవరకు సమంజసం? ఇది మీది కాదా? మీరు చేసింది కాదా? మీ వ్యవహార శైలి ఇలాగే ఉంది, ఎక్కడ మార్చుకోలా. ఇప్పటికైనా మార్చుకుని మీరు సరిగ్గా వెళితే సరే, లేకపోతే ప్రతి కార్యకర్త ఇవాళ కంకణం కట్టుకున్నాడు. ఆ రోజు మీరు ముందు రోజున ఆయన ఇంట్లో అరెస్ట్ చేయడం జరిగింది, కానీ అంతకు 10 రెట్టింపులు జనం మరి కోటకమ్మ దగ్గర నుంచి డీలక్స్ సెంటర్ వరకు కూడా ర్యాలీ నిర్వహించడానికి ప్రయత్నం చేస్తే మీరు కనీసం 100 అడుగులకు దూరం కూడా నడవకుండా పోలీసులను పట్టుకుని తోపు తోసుకుంటూ మరీ దారుణమైనటువంటి పరిస్థితిని తీసుకొచ్చింది తమరు కాదా ఎమ్మెల్యే గారు అని అడుగుతున్నాం. దీనికి జవాబు చెప్పగలరా? చాలా వ్యంగ్యంగా మాట్లాడుతున్నారు. ఒక మాజీ పార్లమెంటు సభ్యుల్ని బుద్ధి లేదా, సిగ్గు లేదా? ఈ పదప్రయోగం ఎందుకు? ఏమైందని ఇవాళ మీరు అంత గట్టిగా అడుగుతున్నారు? మీ మీద ఉన్నటువంటి కేసు దృష్ట్యా ఆ రోజు వచ్చినటువంటి పరిస్థితి వేరు, ఇవాళ ఈయన మీదకు ఉన్నటువంటి పరిస్థితి వేరు. ఇవాళ ఆ రోజున జరిగినటువంటి ఏదైతే కేసు ఉందో ఆ కేసు మీద ఆయన అరెస్ట్ చేయడం జరిగింది. ఆయన వెళ్ళటం, బెయిల్ మీద తండ్రి కొడుకులు ఇద్దరు బెయిల్ మీద రావడం అన్నీ జరిగినాయి. అలాగే చంద్రబాబు నాయుడు గారిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. మరి ఆయన్ని కూడా ఆయన మీద పెట్టినటువంటి కేసులన్నీ కూడా సిబిసిఐడి ద్వారా కేసులు మాఫీ చేసుకోవడం జరిగింది. మరి రాజమండ్రి శాసనసభ్యుల వారు ఆదిరెడ్డి శ్రీనివాస్ గారు, ఆదిరెడ్డి అప్పారావు గారి మీద ఉన్నటువంటి కేసులు ఇవాళ ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు అయింది, ఎందుకు తీయించుకోలేకపోయారు? దాంట్లో వాస్తవం ఉంది కాబట్టి ఇవాళ మీరు తీయించుకోలేకపోతున్నారు. దాంట్లో ఉన్నది కాబట్టి, తప్పు ఉన్నదని రుజువైంది కాబట్టి ఇవాళ మీ ప్రభుత్వం చేతుల్లో ఉన్నప్పటికీ కూడా మీరు కేసులు తీసుకోలేకపోతున్నారు. తీయించుకోవచ్చు కదా, ఎందుకు తీయించుకోలేకపోతున్నారు? ఇది సరైనది కాదండి. దీని మీద ఏమైనా బళ్ళు అవుతాయి, ఓడలు అవుతాయని మీరే చెప్పారు. ఇవాళ మీరు చేస్తున్న పనుల వల్ల మీ ఓడలు బళ్ళు అయిపోతాం, మేము ఖచ్చితంగా అధికారంలోకి వస్తాం. మళ్ళీ ఇదే పరిస్థితిని మేము కొనసాగించడానికి సిద్ధంగా లేము. కానీ వాస్తవాలు మాట్లాడుకోవాలి. రాజమండ్రి ప్రజలు ప్రతిదీ నమ్ముతారు, ప్రతిదీ చాలా క్షుణ్ణంగా పరిశీలించేటువంటి గుణం రాజమండ్రి ప్రజలకు ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో మీరు మాట్లాడే తీరు కానీ, మీ వ్యవహార పట్ల శైలి కానీ మార్చుకోవాలని ఎన్నిసార్లు చెప్పినా వైసీపీ రాజమండ్రిలో ఎవరో ఇద్దరు కొట్టుకుంటే అదో వైసీపీకి ఉండాలి, ఆడెవరో కొట్టుకుంటే వైసీపీకి ఉండాలి. ఇవాళ వరకు తేలినటువంటి దాంట్లో మీకు ఎంతమంది కేసులు కడుతున్నారు, వీళ్ళకెన్ని కేసులు కడుతున్నారు? ఓపెన్ షీట్ తీయండి. ప్రతి ఒక్కరి మీద వాళ్ళు రౌడీ షీట్ ఓపెన్ చేయడానికి కూడా మీరు కంకణం కట్టుకుని ఖచ్చితంగా ఎస్పీ గారిని ఇన్ఫ్లుయెన్స్ చేసుకుంటూ రాజమండ్రిలో ఉన్నటువంటి కార్యకర్తలను భయభ్రాంతులు చేస్తున్నారు. వాస్తవమా కాదా? దయచేసి ఎమ్మెల్యే గారు ఎక్కడైనా మీరు సరి చేసుకోవాలని చెప్పేసి మేము సూచన చేస్తున్నాం. యాజ్ ఏ సీనియర్ సభ్యులుగా కూడా మేము చెప్తున్నాం. ఇంకొక అంశం, ఇవాళ కంబాల చెరువు మీద అమీర్ గారు మాట్లాడమని చెప్తున్నాను. గౌరవ శాసనసభ్యులు ఆదిరెడ్డి వాసు గారు ఏమన్నారంటే, కంబాల చెరువులో లేజర్ షో యొక్క ఏదైతే ఎక్విప్మెంట్ ఉందో దాని మీద ₹1 కోటి స్కామ్ జరిగింది. ఇప్పుడు వచ్చి పేరుకుపోతున్న చెత్త కూడా ఆ పక్కన ఆయన వెళ్తున్నప్పుడు వాళ్ళకి ఆయన గారికి ఎవరో చెప్పారంటే అవును చెత్త ఉందని చెప్తే ఆయన చూశారంట.
దీనిలో కొత్త ఏముంది, ఆ కంబాల్ చెరువులో ఎప్పుడు చెత్త ఉంటుందని ఆయన చెప్తున్నారు. కరెక్టే సార్, తప్పులేదు మీరు అడగడంలో, మీరు ఆ మాట చెప్పడంలో. కానీ అది చెప్తూనే మా ప్రభుత్వానికి చేత కాదన్నది కూడా మీరు చెప్తున్నారు అనేది మీరే ఇస్తున్నారు సందేశం. ఎందుకంటే ఒక పార్క్ అన్నది ప్రజల కోసం, రిక్రియేషన్ కోసం కట్టేదండి. ఒక 10 నిమిషాలు, అరగంట, గంట ప్రజలు వెళ్ళి అక్కడ కూర్చొని ఆహ్లాదకరంగా కూర్చోవాలని ప్రతి రాజమండ్రిలో ఏ పార్టీకి, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీస్ ఎవరైనా వెళ్ళాలి ఫ్యామిలీతో అనుకుంటారు. ఇది కొన్ని దశాబ్దాల చరిత్ర. కంబాల్ చెరువు పార్కులో చెత్త ఉండిపోద్ది అన్నది అందరికీ తెలిసిన విషయం, కొత్త ఏం కాదు. కానీ ప్రభుత్వంలో మీరున్నప్పుడు, ఆ ప్రభుత్వం ఉన్నప్పుడు, గత ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ పార్టీలో అలాగున్న దాన్ని ఒక రోల్ మోడల్గా చేసి ఒక పార్క్గా డిజైన్ చేస్తే మాలాంటి అందరు ప్రజలు వెళ్ళి చాలా బాగుందని హర్షం వ్యక్తం చేసిన వాళ్ళే ఇదే మీడియా సమక్షంలో ప్రజలు చాలా బాగుందని ఎంజాయ్ చేశారు. కానీ ఆయన కాలంలో కూడా వర్షాలు పడి పైనుండి వచ్చే చెత్త అక్కడ వచ్చేది. అలా అని చెప్పి చెత్త వచ్చేస్తుంది, ఆ పార్క్ని వదిలేస్తానే ఆ టైంలో వదిలేరా. 3 రోజులు 4 రోజులు ఆ పార్క్ని షట్ డౌన్ చేసి ఆ మొత్తం ఉన్న చెత్తను బయటకు తీయడం అన్నది ఒక ప్రొసీజర్లో భాగం. అది మీరు అది చేయాల్సింది పోయి చెత్త ఉండిపోద్ది ఇంకా వదిలేయాలంటే మీరు ఇంటెన్షనల్గా ఆ పార్క్ గురించి నేను పట్టించుకోను, నాకు అవసరం లేదు, ఇంకా చెత్త అలా ఉండిపోతే పోయేదేమన్నట్టుగా మీరు చెప్పినట్టు ప్రజలకు ఇస్తున్న సందేశం లాగా మాత్రం ఖచ్చితంగా అనిపిస్తుందండి. ఇప్పుడు ఆ చిన్న పార్క్ని మనం తీసుకొని క్లీన్ చేసి మెయింటైన్ చేసి చేయలేని పరిస్థితి. రాబోయే రోజు మహాకుంభమేళా రాబోతుంది. మన చెరువు ఎంతంటే అది మహా అంటే ఒక 5 ఎకరాలు 10 ఎకరాలు ఉంటుంది. 5 ఎకరాల ప్రాంగణం, 10 ఎకరాలు అంతే దాని మీద విస్తీర్ణం. అలాంటిది ఇప్పుడు ఈ జరగబోయే కుంభమేళాకి ఇన్ని వందల కిలోమీటర్ల విస్తీర్ణం ఉన్న ఈ కార్యక్రమం ఎంత చెత్త పడుతుంది, ఎంత రెస్పాన్సిబిలిటీ ఉంది. మేము కోరుకునేది ఒకటే, ప్రజలకి ఇవాళ రాజమండ్రిలో ఆహ్లాదకర వాతావరణానికి ఒక ప్లేస్ అంటూ ఏదైనా ఏర్పాటు చేయగలిగితే అది ఏ ప్రభుత్వం అయినా సరే ప్రజలు ఖచ్చితంగా దాన్ని హర్షిస్తారు. దానికి మాత్రం మీరు ఏమైనా చేయగలిగి మీ హయాంలో ఆ చెత్త తీసేసి ఉన్నదానికంటే ఏదైనా బెటర్ చేయండి. ఖచ్చితంగా మేము కూడా మిమ్మల్ని ఆ హర్షం వ్యక్తం చేస్తాం. ఆహా చాలా బాగా చేశారయ్యా అని. అప్పుడైతే ప్రజలు ఎలాగో వాళ్ళకు ఆయన హర్షం వ్యక్తం చేశారో ఇవాళ మీ హయాంలో కూడా చేస్తే చేయడానికి ఎవరు వెనకాడరు. కానీ అది చేయకుండా దాన్ని ఒక సాగుగా ఆ చెత్త ఉందని చెప్పి నిజంగా ఆ రోడ్డు పక్కన నుండి వెళ్తే కుళ్ళు కంపండి చూపించుకుంటే అది మేము చేయలేమని మీరు ఒప్పుకున్నట్ట, లేకపోతే ప్రభుత్వం చేయలేకపోతుందా, లేకపోతే మున్సిపల్ క్వాలిటీ వాళ్ళు చేయలేకపోతున్నారని చేతులు ఎత్తేసిన అన్న విషయం మాత్రం మీ దృష్టికి తీసుకుని వస్తున్నాను. ఈ సమస్యని ఎంత త్వరగా పరిష్కరిస్తే మళ్ళీ ప్రజలు వెళ్తారు, మళ్ళీ వాళ్ళ ఒక పార్కులో కూర్చొని ఈ వరదలు వస్తూ ఉంటాయి, వరదలు వస్తూ ఉంటాయి, చెత్త పెరిగిపోతూ ఉంటుంది. అది తీయడం అన్నది కాలానుగుణంగా అది కార్యక్రమంలో భాగంగానే మీరు ఇనిషియేటివ్ తీసుకొని ఆ సమస్య పరిష్కారాన్ని త్వరగా చేస్తారని నేను ఈ ప్రెస్ సభాముఖంగా నేను తెలియజేస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చిన మీ మిత్రులందరికీ ధన్యవాదాలు. ఇంకో చిన్న ఇటీవలనే క్రీడలకు సంబంధించి మన స్టేడియంలో మళ్ళీ ప్రారంభోత్సవం జరిగింది. అసలు దీనికి సంబంధించినటువంటి మొత్తం టోటల్ ఎన్ని కోట్ల రూపాయలు అయితే ఇవాళ చెప్తున్నారో అన్ని కోట్ల రూపాయలు ఆ రోజున మార్గాన్ని భరతరామ్ గారు ప్రత్యేకించినటువంటి శ్రద్ధ తీసుకుని కేంద్ర క్రీడల శాఖ మంత్రి గారితో మాట్లాడి శాంక్షన్ చేసి తీసుకొచ్చినటువంటి శాంక్షన్ అది. ఇవాళ మేము చేసామని చెప్పుకుంటాం ఎంతవరకు సమంజసం? అయ్యా మీరు ఒక్కసారి రికార్డ్ చూసుకుని మాట్లాడండి. ఎమ్మెల్యే గారు రికార్డ్స్ చూసుకోండి. ఎవరు శాంక్షన్ చేసుకొస్తున్నారు, ఎవరు శాంక్షన్ చేసి తీసుకొస్తే ఇవాళ మీరు పనులు పురమాయిస్తున్నారు చేస్తున్నారు అనేది ఒకసారి వెరిఫై చేసుకుని ప్రజలకు చెప్పడానికి ప్రయత్నం చేయండి. ఒక అబద్ధాన్ని నిజం చేయడం కోసం మీరు అనేక రకాలైనటువంటి అబద్ధాలు ఆడుతున్నారనేది మాత్రం వాస్తవం. దాన్ని మీరు సరి చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అని చాలా స్పష్టంగా చెప్తున్నాం. ఇవాళ దాంట్లో ఆ భాగంలోనే మరి సోము వీర్రాజు గారు ఆయన ఏం మాట్లాడుతున్నారో ఆయనకి తెలియనటువంటి పరిస్థితి. ఒకసారి ఆయన రాష్ట్ర అధ్యక్షుడిగా చేసినటువంటి ఇది ఉంది, కింద నుంచి పైకి వచ్చినటువంటి వ్యక్తి అయినా ఇవాళ ఎమ్మెల్సీగా 2వ చేస్తున్నారు. అంతకుముందు పార్టీ అధ్యక్షుడిగా చేశారు. ఆయన కూడా అదో రకమైనటువంటి భాషలో మాట్లాడుతుంటే వింటున్నారు జనం, మిమ్మల్ని కూడా గమనిస్తున్నారు, అది మాత్రం వాస్తవం. అది ఒక్కసారి సోము వీర్రాజు గారు మీకు నాకు ఉన్నటువంటి దీంట్లో కూడా మేము చెప్తున్నాం. దయచేసి వీర్రాజు గారు మీరు కూడా కాస్త భాషని అదుపులో పెట్టుకుని మాట్లాడండి. అది కూడా మీరు చేయట్లా. దాన్ని కూడా చాలా ఇదిగా అవుట్కమ్ ఫ్లైఓవర్ మీద కూడా అది మేమే చేసామని చెప్పుకున్నాను. అది కూడా చాలా దారుణమైన విషయం. అది ఎందుకు ఇలాగా ఆయన పరకాయ ప్రవేశం చేస్తున్నారో నాకైతే అసలు ఒరిజినల్గా అయింది కాదు అది. మరి ఎందుకు ఆ పరకాయ ప్రవేశం చేస్తున్నారో మాకైతే అర్థం కావట్లేదు. అది కూడా సరి చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది.
అలాగే విమానాశ్రయం సంబంధించినటువంటి విషయం ఇది కూడా మార్గాన్ భరతరామ్ గారు తీసుకొచ్చినటువంటి శాంక్షన్స్ వాళ్ళు బ్రహ్మాండమైనటువంటి దీంట్లో రాజమండ్రిని ఒక మలుపు తిప్పినటువంటి ఆయన పట్టుకుని శాంక్షన్స్ తీసుకొచ్చి ఆయన చేయిస్తుంటే ఇవాళ ఆ సమయంలోనే మరి ఎలక్షన్స్ రావటం, టెండర్స్ పిలవటం, ఆ టెండర్స్ని ఖరారు కాకపోవడం జరిగింది ఎలక్షన్స్ దృష్ట్యా. అటువంటి పరిస్థితుల్లో మీరు మళ్ళీ దాన్ని తిమ్మిని చేయాలనేటువంటి ఆలోచన చేస్తే ఇది మర్చిపోయినా గూగుల్ మర్చిపోదండి. ఒకసారి గూగుల్ చూసుకోండి, మీరు ఎవరు తెచ్చారు, ఎవరు చేశారు ఏంటి అనేది ఒకసారి తెలుసుకోండి. జీవో లెటర్స్ అన్నీ పెడుతున్నాం. మార్గాన్ భరతరామ్ గారు అయితే ప్రతిదీ అద్దం ముందు నిలబడి ముఖం చూపించినట్టుగా ప్రతిదీ దానికి సంబంధించినటువంటి కాగితం చూపించి మరీ చెప్తున్నారు, చేస్తున్నారు. ఇది మీరు దాన్ని ఏదో చెప్దామని చెప్తున్నారు. రివర్ ఫ్రంట్ ఇవాళ ఎంతవరకు వచ్చిందండి? అది రివర్ ఫ్రంట్లో జరుగుతున్నది ఏమిటండి? అది ఇవాటి వరకు పూర్తి కాలేదే. ఎన్ని సంవత్సరాల నుంచి నడుస్తుంది? మీరు వచ్చిన దగ్గర నుంచి మొదలుపెట్టారు సార్. దయచేసి మేము ఒకటే చెప్తున్నాం, ఇవన్నీ కూడా ఎమ్మెల్యే గారు మీరు ఒకసారి పర్యవేక్షించుకోండి. ఎదతోడి మీద బురద చల్లడమే పనిగా పెట్టుకుని మీరు మాట్లాడుతుంటే ప్రజలు గమనిస్తున్నారు, కార్యకర్తలు గమనిస్తున్నారు. దీని మీద ప్రతిదీ కూడా నోట్ చేసుకుని ఉంచుకుంటున్నాం. మేము కూడా మీరు ఏదో అనుకుంటున్నారేమో మేము కూడా నోట్ చేసుకుంటున్నాం. మేము కూడా ఖచ్చితంగా జవాబుదారీతనంగా మేము కూడా సమాధానం చెప్పి తీరుతామని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తున్నాం. నమస్కారం.